అందరికీ నమస్కారం అండి. శ్రీనివాస వాస్తు జ్యోతిష నిలయం ప్రేక్షకులందరికీ నమస్కారం. నేనండి మీ డాక్టర్ శ్రీనివాసులు. మనం ఇప్పుడు ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్లో 4 పేపర్లు కంప్లీట్ అయ్యాయి. 5వ పేపర్ అనేది పూర్తిగా అది థియరీ ఉంటుందని మనం చెప్పుకున్నాం. సో దాన్ని మనం 5వ చాప్టర్ అనేది పేపర్ నెంబర్ 5 అనేది ఎంఏలో ఫస్ట్ ఇయర్లో వైద్య జ్యోతిష్యం అంటాం. అంటే మెడికల్ ఆస్ట్రాలజీ, మనకు అర్థమయ్యే భాషలో మెడికల్ వైద్య జ్యోతిష్యం అంటాం. ఇది కూడా చాలా జీవులకు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ఇప్పుడు బ్రీఫ్గా ఆ యొక్క మొత్తం వచ్చి పేపర్ 5 అనేది వైద్య జ్యోతిష్యం మొత్తం 12 లెసన్లు ఉంటాయి. 13వ లెసన్ వచ్చిందా జాతక చంద్రిక అనేది ఒక బుక్ గురించి ఇచ్చింటారు బ్రీఫ్గా. సో మనం ఇప్పుడు 12 లెసన్లని కలిపి ఒకే క్లాస్లో బ్రీఫ్గా ఆ సమ్మరీ మొత్తం ఏముంటుందో మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పేస్తాను. సో మనకి ఇప్పుడు అర్థమయ్యే భాషలో మొదటిది, దాంట్లో 12 లెసన్స్ ఉంటాయి. మొదటి లెసన్ అనేది ప్రతి ఒక్క జీవులకి ఆరోగ్యం అంటే అందరూ అనుకున్నట్లు శారీరక ఖాళీగా హెల్త్ ఫిజికల్ బాడీ ఒకటే కాదండి. శారీరక ప్లస్ మానసిక సామాజిక అంటే ఈ 3 తర్వాత ఫైనల్గా మనకి ఆర్థిక, అంటే దీనికి ఒకటి రిలేట్ అయి ఉంటాయి. శారీరక మానసిక సామాజిక ఆర్థిక ఆరోగ్యం అనేది ఇన్ని రకాలు ఉంటాయి. సో మనకి ఋషి ప్రమాణం ఏం చెప్పిందంటే ఆరోగ్యమే మహాభాగ్యం మనకి పెద్దలు ఋషులు అందరూ చెప్పారు. హెల్త్ ఈజ్ వెల్త్. ఎందుకనేసి అంటే ఆరోగ్యం అనేది బాగుంటేనే మనకి లాస్ట్ క్లాసులో కూడా చెప్పుకున్నాం, మనకి ఎన్ని గోల్స్ ఉన్నా ఎంత సంపద ఉన్నా ఎన్ని ఉన్నప్పటికీ సంపద లేకుండా ఉన్నప్పటికీ ఒక మనిషి హెల్త్ ప్రాబ్లమ్స్ అయి డ్యామేజ్ అయితే తన ఫోకస్ మొత్తం ఆ హెల్త్ పైనే ఉంటుంది, వేరే దేనిపైనకి వెళ్ళదు. ఇది అందరూ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏమంటే ఫస్ట్ చాప్టర్లో ఏముంటుందంటే మన యొక్క ఈ పేపర్ నెంబర్ 5లో ఆరోగ్యం దాని యొక్క విషయంలో సహజంగా మనకి విశ్వంలో ఎన్నో కోట్ల నక్షత్రాలు అంటే స్టార్స్, ఆ విశ్వం మనకి ఆ గెలాక్సీ మనకి బిగ్ బ్యాంగ్ మొత్తం ఎన్నో ఉన్నప్పటికీ మన ఋషి ప్రమాణంలో మన భూమిపైకి కేవలం ఒక 27 నక్షత్రాల యొక్క కాంతి కిరణాలు భూమిపైన పడడం వల్ల ఆ 27 నక్షత్రాల కాంతి ప్రసరించే ఆ నక్షత్రాలు మన ఋషులు కనుక్కోవడం వల్ల వాటి ఆధారంగానే ఆ 27 నక్షత్రాలకి మన భూమిపైన ఉన్న జీవులకి ఈ యొక్క పంచభూతత్వాలకి మన యొక్క విశ్వంలో ఉన్న పంచభూతత్వాలకి భూ పంచభూతత్వాలకి జీవుల యొక్క పంచభూతత్వాలకి మొత్తం రిలేట్ అయి ఉంటుందండి ఇది మొత్తం. సో అది మనము ఫస్ట్ విశ్వంలో మనకి ఎన్ని కోట్లు స్టార్స్ నక్షత్రాలు గ్రహమండలాలు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా మనకి ఈ 27 నక్షత్రాలని మనకి ఋషి ప్రమాణం తీసుకుంది. ఆ చంద్రుడు కళలు కానీ రవి యొక్క ప్రమాణం కానీ మనకి భూమికి దగ్గరగా భూమిపైన ప్రసరించే కిరణాల ప్రభావం అనేది ఈ 27 నక్షత్రాలకు సంబంధమే ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసిందా ఆ యొక్క ఫస్ట్ లెసన్లోనే దీంతోపాటు ఈ యొక్క ఫస్ట్ చాప్టర్లో మన యొక్క ఈ శరీరం హెడ్ నుంచి బట్టి లెగ్ వరకు మనకి మొత్తము మేషరాశి నుంచి మీనరాశి వరకు కాలపురుషుని అంగాలు అంటారు. అంటే మనము మేషరాశి నుంచి మేషాన్ని హెడ్ అనుకుంటే వృషభం ముఖం, మిథునం షోల్డర్స్, ఆ తర్వాత కటకం హృదయం కింద, ఆ తర్వాత సింహం ఇది కడుపుకి ఎగవ, ఆ తర్వాత కన్య బొగ్గలి కడుపు, ఆ తర్వాత తుల. ఈ విధంగా మనకి కాలపురుష అంగాల గురించి వివరణ ఉంటుంది మొదటి చాప్టర్లోనే. అంతేకాకుండా దాంతోపాటు ఆ కాలపురుషాల అధీనం ఎవరిదంటే మేషం నుంచి మీనం దాకా నైసర్గిక కాలపురుషాంగాలుగా మన యొక్క జీవునికి ఆ గ్రహ ప్రభావాలు ఆ ప్లేసెస్లో పనిచేస్తాయి మనకు తెలుస్తుంది. దాన్ని మనకి జ్యోతిష్యంలో ఎలా అన్వయించుకోవాలంటే ఒక జీవుడు ఉత్పత్తి అయిన తర్వాత ఆ ఉత్పత్తి అయిన లగ్నాన్ని శిరస్సుగా భావించి 12 భావాలని ఇదే విధంగా మనకి 12 భాగాలుగా విభజించుకోవడం, దాని యొక్క వివరాలని మనకి ఆ మొదటి యొక్క చాప్టర్లో ఉంటుంది. అంతేకాకుండా ఆ మొదటి చాప్టర్లో అగ్నితత్వ భూతత్వ వాయుతత్వ జలతత్వ రాశుల యొక్క వాటి యొక్క ఆధిపత్యాలు, వాటికి ఆ యొక్క అగ్నితత్వ రాశులకి జన్మ లగ్నానికి ఆ యొక్క అగ్నితత్వ రాశుల్లో అగ్నితత్వ గ్రహాలు చేరినప్పుడు ఏ విధమైనటువంటి వాళ్ళకి ఆ రోగాలను ఎలా గుర్తించాలి, ఎలా నయమైతే అనే దానికి ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా మనకి తెలిసే విధంగా మనకి ఈ యొక్క చాప్టర్ నెంబర్ 1లో ఉంటుంది. తర్వాత చాప్టర్ నెంబర్ 2 అండి, అది మనకి పేపర్ 5లో చాప్టర్ 2. అది మానవ శరీరంపై ద్రేక్కాణ స్థాన ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందండి చాప్టర్ నెంబర్ 2లో. ద్రేక్కాణం అంటే ఇప్పుడు మనకి
ఒక లగ్నం నుంచి షోడశ వర్గులు 16 చక్రాలను మనకు ఉన్నాయి. లగ్నం, తర్వాత హోర, తర్వాత ద్రేకాణం, ఈ విధంగా మనకి చతుర్థాంశ, పంచాంశ, షష్టాంశ, నవాంశ ఇట్లా మనకి టోటల్గా షోడశ వర్గులు ఉంటాయి. ప్రత్యేకంగా ద్రేకాణానికి ఎక్కువ ప్రియారిటీ ఆరోగ్య విషయంలో ఇచ్చారండి. ఎందుకంటే ద్రేకాణం అంటే ఒక లగ్నం 30 డిగ్రీస్ అనుకోండి, 30 డిగ్రీస్ని 3 భాగాలుగా చేస్తాం. అంటే 0 నుంచి 10 డిగ్రీలకు ఒక భాగం, 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీలకు ఒక భాగం, 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీలకి, 21 నుంచి 30 డిగ్రీలకు ఒక భాగం, ఈ 3 భాగాలుగా చేస్తాం. ఈ ద్రేకాణ విషయం గురించి చాలా బాగా ఇచ్చారండి చాప్టర్ నెంబర్ 2లో. అందుకంటే ఆ ద్రేకాణానికి ఉన్నటువంటి ఆ గ్రహం, ఎగ్జాంపుల్గా ఒక గ్రహం ద్రేకాణంలో 10 డిగ్రీల లోపల ఉందనుకోండి, అది మొదటి ద్రేకాణంలో ఉన్నట్లు. అంటే లగ్నాన్ని 3 భాగాలుగా చేయడం, 10 డిగ్రీలు ఒక ద్రేకాణం, అది ఒక లగ్నం అనేది ఆ 3 అంటే ద్రేకాణం అవుతుంది. ఆ ఒక 10 డిగ్రీల లోపల గ్రహం ఉందంటే ఆ జాతకంలో ఆ యొక్క గ్రహం దశానాథుడు ఆ 10 డిగ్రీల లోపల ఉన్నాడు కాబట్టి ఆ దశ మొదటి భాగంలోనే ఎక్కువ యోగించడానికి అవకాశం ఉంటాయి. ఈ విధంగా ఆరోగ్యానికి ఆ ద్రేకాణ విషయపరంగా చాలా శోధన జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క లగ్నము 3 ద్రేకాణంలో ఏ ద్రేకాణంలో ఉందో దాన్ని బట్టి కూడా ఆరోగ్యానికి బలము, పుష్టి ఉంటాయి. మొత్తం 30 డిగ్రీల్లో ఒక లగ్నం జీవుడు అనేది 0 నుంచి 30 డిగ్రీస్ వరకు ఉంటాడండి. దాంట్లో ఎక్కడైనా బర్త్ కావచ్చు. ఆ దాంట్లో 10 డిగ్రీ లోపల ఉంటే మొదటి ద్రేకాణంలో ఉంటే ఎటువంటి బలాలు, రెండో ద్రేకాణంలో ఉంటే ఎటువంటి బలాలు, ఇలాంటివన్నీ కూడా మనకి వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క కాంబినేషన్స్, ఆ యొక్క గ్రహాలు, నక్షత్రాధిపతులు, దశానాథులు, లగ్నము, అన్ని లగ్నభావ డిగ్రీస్, ఇవన్నీ ద్రేకాణాన్ని 3 భాగాలుగా అన్వయించి ఫలితాలు చెప్పడంలో చాలా స్పష్టంగా, సూక్ష్మంగా ఆలోచన చేసి ఫలితం చెప్పాలి ఆరోగ్య విషయంలో. ఎందుకు ద్రేకాణానికి అంత విషయం అంటే, తృతీయ స్థాన అష్టమాత్ అష్టమం తృతీయే అని శాస్త్ర ప్రమాణం. అంటే మనకి లగ్నానికి 8వ భావం, అష్టమ భావం ఆరోగ్య విషయంగా, దానికి అష్టమాన్ని, ఆరోగ్యానికి అష్టమాన్ని చూడమంటారు. దానికి అష్టం వచ్చిన తృతీయం వస్తుందండి. 8వ దానానికి అష్టమం అంటే ద్వితీయం, తర్వాత ఆ సప్తం వచ్చి ద్వితీయం వస్తుంది, తర్వాత తృతీయం వచ్చి అష్టమం. అందుకే అష్టమాత్ అష్టమం తృతీయం కాబట్టి ద్రేకాణానికి, ఆరోగ్య విషయాలకి ఆ యొక్క చాప్టర్ నెంబర్ 2లో మనకి ఎక్కువ ప్రామాణికత దానికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చాప్టర్ నెంబర్ 3 అండి. దాంట్లో రాశులు, భావాలు, నక్షత్రకారకత్వాలు, మేషం నుంచి మీనం వరకు రాశి భావాలు, లగ్నాలు, శుభాశుభ ఆ యొక్క స్థానాలు, అనారోగ్య స్థానాలు గుర్తించడం, నక్షత్రాలు, వాటిని పాలించబడే వ్యాధులు. అంటే 27 నక్షత్రాలు మన శరీరంలో ఏ విధంగా మనకి కాలచక్రానంగా మేషం నుంచి మీనం వరకు మనం ఏ విధంగా మనము 12 భాగాలు విభజించుకున్నాము. ఆ 12 భాగాలని 27 నక్షత్రాలకి మన యొక్క శిరస్సు నుంచి పాదాల వరకు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పార్ట్గా, దాంట్లో మళ్ళీ డివైడ్గా, సబ్ పార్ట్గా, ఇన్ని విధాలుగా మనకి ఆ యొక్క వివరాలన్నీ ఉంటాయి. అది మనకి పార్ట్ చాప్టర్ 3 అనమాట. ఇది తర్వాత చాప్టర్ 4 వచ్చి శరీర ధర్మాలు, గ్రహకారకత్వాలండి. దాంట్లోనే పేపర్ 5లో చాప్టర్ 4 అంటే 4వ చాప్టర్ లెసన్లో 9 గ్రహాలు శరీర భాగాలపై వాటి విధులు, వాటి వేదనందిన కలుగు వేద. అంటే గ్రహానికి ప్రత్యేకంగా రవి బలంగా ఉంటే ఎటువంటి బలం ఉంటుంది, చంద్రుడు బలంగా ఉంటే ఎటువంటి ఆ యొక్క జీవులకి ఆరోగ్యపరంగా ఎంత దృఢత్వాన్ని ఇస్తారు, కుజుడు, ఈ విధంగా వాళ్ళు వేద దోషం అంటే వాళ్ళు వ్యతిరేకంగా ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు, క్లీన్గా కారకత్వంతో సహా మొత్తము ఎక్కువ ఇవ్వడం జరిగింది. అది వచ్చింది మనకి చాప్టర్ నెంబర్ 4. నెక్స్ట్ మళ్ళీ చాప్టర్ నెంబర్ 5 అండి. దాంట్లో ఏ విధంగా ఉంటుందంటే గ్రహకారక వ్యాధులు, గ్రహాలు, శరీర అవయ అధిపతుల ఆధిపత్యం. అంటే ఇప్పుడు మనకి గ్రహకారక వ్యాధుల్ని ఎక్కువగా డీటెయిల్గా వివరించడం చాప్టర్ నెంబర్ 5లో. అగ్ని, పృథ్వీ, వాయు, జల, ఆకాశ తత్వాల్లో ఉంటే గ్రహాలు, నక్షత్రాలు వాటి స్వభావంతో రాశి ఆ యొక్క అగ్నితత్వ రాశులు, ఆ యొక్క అగ్ని, జల, పృథ్వీ, వాయుతత్వ రాశులు ఉంటే ఏ విధ ఫలితాలు వస్తాయి, నవగ్రహ కారకాల ఆధారంగా జనించే రోగాలని ప్రత్యేకంగా చాప్టర్ నెంబర్ 5లో ఒక్కొక్క కారకత్వానికి ఒకటి వివరించడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 6 అండి. దాంట్లో వచ్చి మనకి గ్రహ సమ్మిళనాలు. అంటే ఒక గ్రహము డిగ్రీస్లో కలిస్తే ఎంత ఫలితాలు ఉంటుంది, దాని యొక్క కారక వ్యాధులు, మానసికంగా ఏ యొక్క ప్రభావం చూపిస్తాయి, శారీరకంగా ఏ విధంగా చూపిస్తాయి, వీటితో పాటు జాతక కర్మతో పాటు వాళ్ళకి దశాభుక్తి, కారకత్వాలు, కాంబినేషన్స్తో పాటు గోచార ఫలాలు. అంటే గోచార ప్రభావం, చంద్రుడు గోచారీత్యా ఏ రాశుల్లో ఉంటే ఏ ప్రభావం వస్తుంది, ఏళ్ళనాడు సంచార ఫలితాలు, ఇవన్నీ కాంబినేషన్స్ కూడా మళ్ళీ మనకి అక్కడ వచ్చాయి. అది చాప్టర్ నెంబర్ 6. ఆ తర్వాత చాప్టర్ నెంబర్ 7 అనేది ఆ యొక్క దీంట్లో ఋతువుల మార్పులు, వ్యాధులు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో తీసే టయానికి ఇప్పుడు మనకి శిశిర ఋతువులో ఉన్నాం, లాస్ట్లో ఉన్నాం. నెక్స్ట్ రాబోయేది చైత్ర శుక్ల పాడ్యమి,
విశ్వావసు సంవత్సరం రాబోతుంది, ఉగాది రాబోయే ఉగాది, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్గా. సో మనకి ఈ యొక్క ఇప్పుడు ఈ ఋతువులో ఈ వేడికి, ఈ జీవుల ప్రభావము భూమిపైన ఈ వేడికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఈ ఋతువుకు అనుగుణంగా ఎలాంటి భోజనాలు తీసుకోవాలి, ఎలాంటి ఇది తీసుకోవాలి అనేటి యొక్క ఋతువుల యొక్క ప్రభావాన్ని కలిపి దాంట్లో ఏ సీజన్స్ ఏ వ్యాధులు వస్తాయి, దానికి ఏ జాగ్రత్త ఎలా ఉండాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే విషయాన్ని చాప్టర్ నెంబర్ 7 చెప్పింది. అంతేకాకుండా ఒక జబ్బుని సూక్ష్మంగా గుర్తించాలంటే మనకి మామూలుగా మహాదశ అంటే 9 గ్రహాల యొక్క దశలో మహాదశ, తర్వాత అంతర్దశ, తర్వాత ప్రత్యంతర దశ, తర్వాత సూక్ష్మ, తర్వాత ప్రాణ. ఇది కేపీ సిస్టంలో కూడా మనకి సబ్ తీసుకుంటే అక్కడికే వస్తుంది. ఇది దానికంటే మనకి వింశోత్తరి అనేది ఇంకా క్లీన్గా ఉంటుంది. అంటే ప్రస్తుతం ఈరోజు, ఇప్పుడు, రేపు ఎలాంటి గ్రహస్థితి అనుకూలంగా ఆ జీవులకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని లగ్న చక్రము, ఆ యొక్క ద్రేకాణ చక్రాన్ని, లగ్నాన్ని, ద్రేకాణము, దాని యొక్క డిగ్రీస్, షోడశ వర్గాలని క్లారిఫికేషన్ చేసుకునేసి ఆ యొక్క దశాభుక్తి పర్ఫెక్ట్గా చేసగలిగి సూక్ష్మంగా చూస్తే ఖచ్చితంగా మన ఫలితాలని ఈ విధంగా జరుగుతాయని చెప్పచ్చు. అలాంటి అవకాశాలని మనకి చాప్టర్ నెంబర్ 7లో ఉంటుంది. తర్వాత మనకి చాప్టర్ నెంబర్ 8 అండి. 8లో కూడా మనకి గ్రహ దోషాలు, గ్రహ ప్రభావాలు మూలికా వైద్యం ద్వారా, అంటే ఈ యొక్క మనకి ఋషి ప్రమాణంలో వచ్చాయి ఎన్నో రకాలుగా మనకి జీవులకి ఆరోగ్యం కోసం ఎన్నో ప్రామాణికాలు వచ్చాయి. దాంట్లో గ్రహ దోషాలకి ఏమేమి చేయాలి, నవగ్రహాలకి మనము అది నెక్స్ట్ రాబోయే దీంట్లోనే వస్తుంది. దాంతోపాటు మూలికా వైద్యం, అంటే ఇప్పుడు ఆయుర్వేదం మనకి వైద్యం నుంచి వచ్చింది. ఏ ఏ మూలికల కాంబినేషన్స్ మనం ఫుడ్ తీసుకోవడం వల్ల, ఆ మూలికల కాంబినేషన్స్ మనం జపం, ఒక హోమం, ఒక చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాలంతా మనకి చాప్టర్ నెంబర్ 8లో ఉంటుంది. అంతేకాకుండా దానం గురించి కూడా చెప్పారు, జపం, హోమం గురించి కూడా చెప్పారు. దానం అనేది మనము ఒక జీవులుగా నేచర్, ప్రకృతిలో మనము ఈ జీవుల పరంగా మనం వచ్చామండి. ఎంతో కొంత ప్రతి జీవుడు తనకి అయినంత దానం అనేది ఇవ్వడం అనేది మన హృదయం నుంచి ఇంకో హృదయానికి వెళ్ళడం వల్ల మనకి ఆనందం కలుగుతుందండి. అది సత్పాత్ర దానం అంటారు. అది నీ యొక్క సంసారము, నీ యొక్క యోగ్యతలను బట్టి ఇవ్వాలి. ఎవరు ఎంత చెట్టుకి అంత కాలన్నట్లు అది గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి దానము మన చేతి నుంచి వెళ్ళలేదంటే కూడా మనకి ఏదో ఒక కర్మ రూపంలో, అనారోగ్య రూపంలో, ఏదో ఒక వేరే రూపంలో మనకి కావాల్సిన డ్యామేజ్ని చేసేసి మనం ఎంత ఇవ్వాలో దానికంటే ఎక్కువ డబ్బునే లాక్కొని వెళ్ళిపోతుంది. సో గొప్ప మనకి బిజినెస్ వ్యక్తులు కానీ, గొప్ప ఋషులు కానీ, గొప్ప దైవికం సంబంధించిన వ్యక్తులు కాకపోతే ఒక పద్ధతిని, డిసిప్లిన్ పాటించే వ్యక్తులు కూడా కానీ వాళ్ళకి వచ్చిన సంపాదనలో ఎంతో కొంత నేచర్కి ఇవ్వడం అనేది అది 100% అది ధర్మం. మన హృదయం నుంచి ఇంకో హృదయానికి వెళ్ళడం అనేది మనకి చాలా ఆనందాన్ని, మనము మనకే సంతృప్తిగా ఖర్చు పెట్టుకోవడం వల్ల వచ్చే ఆనందం కంటే ఎదుటివారికి ఖర్చు పెట్టడం వల్ల వచ్చే ఆ హృదయం ఆనందం అనేది చాలా 100 రెట్లు ఎక్కువ అండి. ఆ హృదయ ఆనందం అనేది, మనసు అనేది ఎప్పుడు స్వచ్ఛంగా మారుతుందో, ఆనందం వస్తుందో ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది చాలా ఈజీగా బాగుపడతాము అనేదానికి ఒక ప్రామాణికత. సో నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 9 అండి. దాంట్లో వచ్చిందా ప్రత్యేకంగా ఇప్పుడు 8లో కూడా దాంతో 2 మిక్స్గానే ఉంటాయి. 9వ చాప్టర్లో ఏముంటుందంటే జపం, మంత్రశాస్త్రం, మంత్ర బీజాక్షల యొక్క పవర్. అంటే ఒక మంత్రం, ఎగ్జాంపుల్గా ఒక చక్రం, మనము ఒక 2 శబ్దాలు మంత్రాలు ఓం హ్రీం నమః అంటాం, అది లక్ష్మి సంబంధించింది. ఓం హైం నమః అంటాం, సరస్వతి సంబంధించింది. ఇప్పుడు ఓం హైం హ్రీం క్లీం చాముండాయి విచ్చయ్, అది మనకి ఆదిపరాశక్తి అమ్మవారికి సంబంధించింది, చాముండాయి విచ్చయ్ అన్నట్టు. అంటే కొన్ని మనకి ఈ యొక్క ఋషి ప్రమాణంలో మంత్రం, మననేతరాయత్త మంత్రం అంటారు. ఆ బీజాక్షరాలు అనేది పవర్ అనేది కొన్ని శబ్దాలు కలడం వల్ల, ఆ పవర్ వల్ల మనకి మన యొక్క షట్చక్రాలు ఇక్కడి నుంచి బట్టి మనకి మూలాధార చక్రం వరకు షట్చక్రాలకి యొక్క నరాల యొక్క 700 నాళ్ళు ఉంటాయి మనకి. అవి యొక్క యాక్టివేషన్ జరిగి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి మనకి తప్పకుండా వాటి యొక్క ప్రతి ఒక్క జ్యోతిష్యం యొక్క మూలం, ఆరోగ్యం యొక్క మూలం ఏమంటే జీవుడు మానసికంగా, ఆ శారీరకంగా, సామాజికంగా ఆనందంగా తన పని తాను ఉత్సాహంగా చేసుకొని వెళ్ళడమే ప్రధానంగా. అందుకోసమే అది వాటి కోసమే ఈ షట్చక్రాలు యాక్టివేషన్ అవ్వడం అనేది మంత్రం వల్ల జరుగుతుంది. హోమం అనేది మనకి సహజంగా ఇప్పుడు అగ్నిహోత్రం అనేది ప్రతి ఒక్కరికి అవసరమేనండి. అగ్నిహోత్రం అనేది అది ఆ హోమం అనే దానికి ఎట్లుంటుందంటే, ఇప్పుడు అర్క అంటాం, అది సూర్యుడికి సంబంధించింది. ఆ తర్వాత మోదుగ, అది చంద్రుడికి సంబంధించింది. కదిర, ఆ తర్వాత అది సండ్ర అంటాం, అది కుదురుకు సంబంధించింది. ఆ తర్వాత ఉత్తిరేణి, అది బుధుడికి సంబంధించింది. అశ్వత్థృత్వం అంటే గురువుకి సంబంధించి, అంటే సంతానాలు ఏమి ఉన్నవాళ్ళు అశ్వత్థృత్వం యొక్క పారాయణం చేయడం వల్ల కూడా వాళ్ళకి పూర్వకాలం రాగిమాన్లో ప్రదర్శన చేయడం వల్ల కూడా వాళ్ళకి ఆ యొక్క పాజిటివ్ వైబ్స్ వల్ల కలిగి ప్రదర్శన ప్రమాణానికి ఏమి తీసుకోకపోయినా
ఆ యొక్క వైబ్స్ వాళ్ళకి వచ్చి కొంతమంది 9 రౌండ్లు 108 రౌండ్లు ప్రదర్శన చేయమంటారు. అది ఆ అశ్వత్ వృక్షం యొక్క వీళ్ళలో ఉన్న నెగిటివ్ షట్చక్రాల యాక్టివేషన్ జరిగి సంతానోత్పత్తికి దోహదపడుతుంది. గురువు దానికి అధిపతి. ఆ తర్వాత మేడి, అది శుక్రుడికి సంబంధించింది. ఈ విధంగా మనకి శమి, అది శని భగవాన్ సంబంధించింది. గరిక, అది మనకి కేతు రాహుకు సంబంధించింది. దర్భ అనేది మనకి కేతుకు సంబంధించింది. ఈ విధంగా మనకి ఈ యొక్క సముద్రుల్ని రకరకాలకు సంబంధించిన గ్రహాలు ఇంకా కాంబినేషన్ చాలా ఉన్నాయి. ఈ సముద్రుల్ని హోమంగా అగ్నిహోత్రంగా చేయడం వల్ల మనము మన యొక్క జీవులతో పాటు భగవంతుడికి నేరుగా మనము ఆజ్యం ద్వారా, నెయ్యి ద్వారా మనకి అన్నం కూడా అగ్నిహోత్రం వేయడం వల్ల ఆ యొక్క ఆ పవర్ అనేది జీవులకి ఆ అగ్నిహోత్రం ప్రభావం వల్ల పాజిటివ్గా జీవులకి షట్చక్రాలు యాక్టివేట్ అయ్యి తనలో ఉన్న లోపాలకి బలం అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి చాప్టర్ నెంబర్ 9లో ఉంటాయి. అంతేకాకుండా దానానికి ఇప్పుడు ఇంతపతి చెప్పానండి. దానం అనేది చాలా గొప్పది. ఆ తర్వాత అది న్యాయార్జితమైన దానం అనేది చాలా గొప్పది. అదే చాప్టర్ నెంబర్ 9లో నక్షత్రాలు, వాటికి సంబంధించిన వృక్షాలు 27 నక్షత్రాలకు 27 వృక్షాలను ఉంటాయి. అది ఏ నక్షత్రము పుట్టిన వాళ్ళు వాళ్ళకి దోషానికి ఆ నక్షత్రాన్ని, చెట్టుకు సంబంధించిన దాన్ని ఆ చెట్టును నాటడం, ఆ చెట్టు యొక్క ఫలాలు తీసుకోవడం, లేదా చెట్టు యొక్క ప్రదర్శన చేయడం అనేది వాళ్ళకి నక్షత్ర శాంతి కలిగి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 10 అండి. 10వ చాప్టర్ ఏం చెప్తుందంటే, ఎల్లప్పుడూ సర్వరసములతో కూడిన ఆహారమును భుజించుటకు అలవాటు పడవలెను, ఏ ఋతువైనా పర్వాలేదు. అంటే అన్ని రసాలకు సంబంధించిన సప్త ధాతువులు ఉంటాయండి. వాత, పిత్త, కఫ సప్త ధాతువులు. ఆ యొక్క అన్ని ధాతువులకు సంబంధించిన ఈ యొక్క 10వ చాప్టర్ అనేది పూర్తి ఆహారం, ఎలాంటి ఆహారం మనం భుజించాలి అనే దాని గురించే పూర్తి దాంట్లో ఉంటుంది 10వ చాప్టర్. ఆ చాప్టర్ పూర్తి అదేనండి. ఎందుకంటే 10వ చాప్టర్తో ఇంతవరకు 9 అయింది. ఇప్పుడు 10వ చాప్టర్ సప్త ధాతువులు వాత, పిత్త, కఫం పైనే ఆధారపడి ఉంటుంది. ఆ చాప్టర్లో మనకి ఇప్పుడు రాసులు, ఆహారపు అలవాట్లు, అంటే ఏ రాసులు ఎలాంటి భోజనాలకి వాళ్ళకి తొందరగా వాళ్ళకి పనిచేస్తాయి. నైసర్గిక మేషం నుంచి మీనం వరకు నైసర్గిక కాలచక్రం అనేది ఉంటాయి. తుల అనేది సప్తం వస్తుంది. ఆ విధంగా దాంతోపాటు మనకి ఆరోగ్య సూత్రాల ఉల్లంఘన రోగ కారణ, అంటే ఇప్పుడు అప్రకృతిక జనన, అప్రకృతిక ప్రవర్తన, అంటే ప్రకృతికి విరుద్ధంగా అర్ధరేతలు లేచి మనము భోజనం చేయడం, అర్ధరేతలు నిద్ర లేకుండా ఉండడం, ఇవంతా కూడా ప్రకృతికి వ్యతిరేకంగా ప్రవర్తించడం. సో ఏదైనా సరే మనం ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా ఉంటే పనిష్మెంట్ మనకు కావాల్సిందే అవుతుంది ఆరోగ్యపరంగా. అది ఆ శారీరక మానసిక ఉల్లాసమే సంపూర్ణ ఆరోగ్య లక్ష్యంగా మనకి ఆ యొక్క చాప్టర్ నెంబర్ 10లో చెప్పింది. ప్రతి ఒక్కరికి అదేనండి. శారీరక మానసిక ఉల్లాసమే సంపూర్ణ ఆరోగ్యం. ఎందుకంటే మనము ఆనందము, తృప్తి, మనసు సంతోషం లేకపోతే ఈ ప్రపంచంలో ఏది గోల్స్, మన ఫైనాన్షియల్ గోల్స్, హెల్త్ గోల్స్, ఫ్యామిలీ పరంగా ఏది మనం సాధించలేమండి. మనం ఎంత పెద్ద ఫినాన్షియల్ కావాలన్నా ఫస్ట్ మనం పీస్ ఆఫ్ మైండ్గా ఉండాలి. శారీరక మానసిక ఆనందంతో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం, లేదంటే ఎప్పటికీ అవ్వదు. సో అందుకోసం అది కాకుండా ధాతు దోషాల గురించి బాగా చెప్పారండి చాప్టర్ నెంబర్ 10లో. ఇప్పుడు వాత, పిత్త, కఫ అంటాం. ఈ యొక్క వాతం అనేది మన యొక్క జిడిలో వాతానికి సంబంధించినటువంటి, పిత్త అంటే పైత్యానికి సంబంధించినటువంటి వ్యాధులు, కఫ అంటే ఈ శ్లేషం అంటే దగ్గు, కఫానికి సంబంధించిన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు. దీనికి ఏ గ్రహాల కాంబినేషన్స్ మనకి సింపుల్గా చెప్పాలంటే వాత, పిత్త, కఫం అనే మూడుని ఆయుర్వేదంలో మొత్తం వైద్యాన్ని 3 భాగాలు తీసుకొచ్చేసిందండి. 3 నాళ్ళకి వాత, పిత్త, కఫ. ఎందుకంటే మనకి వాత, పిత్త, కఫ అనేది ధాతువులు, సప్త ధాతువులకి కాంబినేషన్స్ ఉంటుందండి. వాటి గ్రహాల కాంబినేషన్స్ క్లీన్గా మనకి ఆ చాప్టర్ నెంబర్ 10లో చెప్పారు. ఏ వాత, పిత్త, కఫం అనేది ఎక్కువైనా ధాతు పుష్టికర దోషాలు ఎక్కువయ్యి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా వాత, పిత్త, కఫ దోషాలు వాటిని తగ్గినా ఆ ధాతు లోపాల వల్ల కొన్ని రోగాలు వస్తాయి. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ విధంగా టెంపరేచర్లో మనము ఇప్పుడు ఫీవర్ టెంపరేచర్ టెస్ట్ చేస్తామండి మనకి ఇప్పుడు సైంటిఫిక్గా థర్మామీటర్తో. అది మనకి ఎంత డిగ్రీస్ పర్ఫెక్ట్ నార్మల్ మనకు చూపిస్తుంది. జస్ట్ ఇప్పుడు 98 పాయింట్ చేంజ్ మనకి, అది దానికి ఎక్కువైంది అనుకో 99 అని అనుకుంటే కొంచెం హెవీ 100 అయింది అనుకోండి ఫీవర్ వచ్చిందంటాం. అలా తగ్గిన ప్రాబ్లం. బీపీ కూడా అంతే అండి, 80/120 అంటాం. అలా ఈ విధంగా మనకి ఈ యొక్క వాత, పిత్త, కఫాలకి, సప్త ధాతువులకి కాంబినేషన్లో జ్యోతిష్యంలో 10వ లెసన్లో దీంట్లో చాప్టర్ నెంబర్ 5లో పేపర్ నెంబర్ 5లో అంటే వైద్య జ్యోతిష్యంలో చాప్టర్ 10లో ఈ యొక్క అంశమే ఎక్కువ ఉంటుంది. ఏమని, ఈ యొక్క ఆహారం, ఇంకోటి షడ్రుచుల ఆహారం, మనం దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి షడ్రుచులు అంటే తీపు, వగరు, కారం, చేదు, ఉప్పు, ఈ యొక్క పులుపు మొత్తం కలిపిన షడ్రుచుల యొక్క కాంబినేషన్స్. అది ఎందుకు అవసరం, ఆ గ్రహాల కాంబినేషన్ ఏమి. తర్వాత వచ్చిందా వాత, పిత్త, కఫ రసాది సప్తాదుల గురించి చెప్పాను. ఏది తక్కువైనా ఎక్కువ ఆహారం ఆరోగ్యం అనేది
మనం సరైనటువంటి ప్రతి జీవుడికి సరైనటువంటి నిద్ర, ఆహారము, తన యొక్క మానసిక శారీరక దృఢత్వానికి ఆహారంలో అన్ని ధాతువులు, అన్ని రసాలు ఉండేటువంటి భోజనాలు తీసుకోవాలండి. అంటే సప్పబడిపోయింది కాకుండా మంచి పుష్కలంగా అన్ని పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలని దాని యొక్క ప్రమాణం. శుచిగా శుభ్రంగా ఉన్న ఆహారాన్ని తీసుకోమని ప్రమాణం మనకి ఇది 10వ యొక్క లెసన్లో ఉంటుంది. తర్వాత 11వ లెసన్ అండి. ఈ 11వ లెసన్లో ఏముంటుందంటే ప్రార్థనా శక్తి, అంటే స్పిరిచువల్ హీలర్స్ అంటారు. అంటే మనము ఒక మంత్రం ఒక మనిషి గురించి సంకల్పం చేసి జపము, హోమము చేయడం వల్ల ఇంత పవరు. కొన్ని మనకి ఆ యొక్క లెసన్లో కొన్ని అమెరికా అదర్ కంట్రీస్లో కానీ కొన్ని యూనివర్సిటీస్లో ఒక మంత్ర శబ్దానికి ఒక సైంటిఫిక్గా వాళ్ళు చేసిన ప్రామాణికను కూడా ఇచ్చారండి. అంటే ఇంతమంది ఇన్ని తూర్లు ఈ మంత్రాలు చేయడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఈ కర్మ తొలగింది, లేదా వాళ్ళకి ఈ యొక్క నెగిటివ్ పోయి పాజిటివ్ పవర్ వచ్చిందని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. మంత్రశక్తికి అంత బలం ఉంటుంది. అది అన్ని మంత్రాలకి అదిగా హీలింగ్ అంటాం. ఆ తర్వాత స్వప్న శాస్త్రం, అనారోగ్య సూచికలు. కొంతమందికి ఆటోమేటిక్గానే వాళ్ళ యొక్క శారీరక మానసిక స్థితిలో దృఢత్వం తగ్గిందంటే నెగిటివ్ కన్సల్ రావడం, నెగిటివ్ కళలు రావడం, అంటే రేపు రాబోయే దానికి అట్లా మానసికంగా అడ్వాన్స్గా మనకి చూపించడం జరుగుతుంది. వాళ్ళ కన్సలు సరిగా అబ్జర్వ్ చేయకపోయినా వాళ్ళ వీక్నెస్ అనేది ఆటోమేటిక్గా హెల్త్ ప్రాబ్లమ్స్ కదా సూచనగా చూపిస్తుంది. సో అది ఆ యొక్క డీటెయిల్స్ నెంబర్ 11వ చాప్టర్లో ఉంటుంది. తర్వాత ప్రశ్న శాస్త్రం ద్వారా రోగ నిర్ణయం, అంటే ఒక జీవులు మన దగ్గరికి జ్యోతిష్కుల దగ్గరికి వస్తే వాళ్ళు వచ్చిన గ్రహ టయాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి షష్టాష్ట వ్యయ భావాలు, వాటి కాంబినేషన్స్, లగ్న షష్టాది కాంబినేషన్స్, ఇవన్నీ ద్రేకాణాలుగా కాంబినేషన్స్లో, అష్టక వర్క్ క్యాలిక్యులేషన్స్లో ఏ విధంగా వాళ్ళకి జబ్బు ఉంది అని గుర్తుపెట్టడం, ఇవన్నీ కూడా మనకి చాప్టర్ నెంబర్ 11లో ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ అండి చాప్టర్ నెంబర్ 12 అండి. పేపర్ నెంబర్ 5లో అంటే ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్ 5 వైద్య జ్యోతిష్యంలో లాస్ట్ చాప్టర్లో ఏముంటుందంటే రత్నధారణ, దాని గురించి రోగ నివారణ. అంటే కంపల్సరీ కాంతి ప్రభావము, రంగుల చికిత్స, కంపల్సరీ జీవుల యొక్క షట్చక్రాల పైన సంబంధం ఉంది అనేది మనకి సైంటిఫిక్గా ప్రూవ్ అయిందండి. ఇప్పుడు వేసుకునే ఈ కలర్ లేదా ఈ డ్రెస్సు, ఈ కలర్ మనకి ఇంపాక్ట్ ఎలా కళ్ళకు చూపిస్తుందో, ఒక రూమ్కి ఉన్న కలర్, మనమున్న ఆ నివసించే కలర్, ఆ విధంగా మనకి గ్రహాలకి 9 గ్రహాలకు కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహ ధాతువులు, వాటికి గ్రహాలకు సంబంధించిన రత్నాల్ని ప్రామాణికంగా ఇచ్చిందండి. ఆ రత్నం ధరించడం వల్ల ఆ గ్రహ ధాతువు సంబంధించిన లోపాన్ని సరిదిద్ది ఆ యొక్క సూర్య కాంతి కిరణాల వల్ల లేదా ఆ యొక్క గ్రహ ధాతువు యొక్క ప్రభావం మనలో యాక్టివేట్ చేసి ఆ ప్రభావంతో వాళ్ళకి ప్రతి జీవికి ఆ ప్రభావం అనేది మానవ శరీరంలో వాళ్ళకి ఉత్పత్తి అయ్యి ఆ రంగుల యొక్క ప్రభావం, కలర్ యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా జ్యోతిష్యంలో వాటి ప్రభావం కూడా ఉంది, పూర్తి మనం తోసేయడానికి లేదు. అంతేకాకుండా ప్రతి జీవికి కాంతి ప్రభావితం చేస్తుంది. మానవ శరీరం రంగులతో ఉంది. శరీర నిర్మాణంలో రంగుల పాత్ర ప్రధానమైనది. శరీరంలో ఉత్సాహానికి, శరీర భాగాల పనితీరు క్రమంగా ఉండడానికి రంగుల బాధ్యత గణనీయమైందని మనకి ఆ యొక్క చాప్టర్లో ప్రబలంగా చెప్పింది. అంతేకాకుండా ఈ యొక్క షట్చక్రాలకు కూడా హీలింగ్స్ అంటారు. అంటే మనకి రత్నధారణతో పాటు థెరపీస్ అంటారు, మనకి కలర్ థెరపీస్ అంటారు. ఇలాంటి థెరపీస్ కూడా మనకి వాటిపైన ప్రభావం పనిచేస్తాయి. ఏ విధంగా ఒక రూమ్కి అనుకోండి, మెడికల్గా గ్రీన్ కలర్ ఎందుకు ఎక్కువ వాడతారంటే, ఆ యొక్క వైట్ గ్రీన్ ఎందుకు ఎక్కువ వాడతారంటే ఆ కలర్ అనేది ఆ పేషెంట్లకి ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఇది 100% ప్రూవ్డ్. అదేవిధంగా కొన్ని మనము అధికారుల పరంగా ధైర్య సాహసాల కోసము ఎరుపు రంగును వాడతామండి. అది కూడా ఎందుకంటే మనకి జాతీయ పతాకమే మనం అందరికీ విలువిస్తాం. మనకి పతాకం అంటే ప్రమాణంగా మనం భావిస్తాం. వాటి కూడా 3 రంగులు అనేది, ఈ విధంగా కలర్ ప్రాముఖ్యత అనేది ఖచ్చితంగా మనకి జ్యోతిష్యంలో ఉందండి. ఇది చాప్టర్ నెంబర్ 12 అండి. 13వ చాప్టర్ అనేది కేవలం జాతక చంద్రిక అనే బుక్ అంశాన్ని దాంట్లో డీటెయిల్స్గా ఇచ్చారు. అంటే కాంబినేషన్స్ ఏ యొక్క సబ్జెక్ట్ అనేది. ఈ విధంగా మనకి ఈ యొక్క ఎంఏ అస్ట్రాలజీ ఫస్ట్ ఇయర్ పేపర్ నెంబర్ 5 అండి. వైద్య జ్యోతిష్యం, జ్యోతిర్వైద్యం అని అంటాం దీన్ని. ఆ యొక్క వైద్య జ్యోతిష్యం అనే అంశంలో 13 లెసన్స్ గురించి నేను సింపుల్గా ఒకే యూట్యూబ్ క్లాస్లో బ్రీఫ్గా చెప్పేయడం జరిగింది. అంటే మ్యాక్సిమం మొత్తం థియరీనే ఉంటుంది కాబట్టి నేను దాన్ని ప్రతిదీ ఇంకా డీటెయిల్గా ఎందుకు టైం వేస్ట్ అవుతుందనేసి సింపుల్గా ఒకేసారి చెప్పేశానండి. మ్యాక్సిమం దీంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ మొత్తం ఈ కాంబినేషన్సే ఉన్నాయి. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ఈ రోజుతో ఈ యొక్క చాప్టర్ ఎంఏ ఫస్ట్ ఇయర్ పేపర్ అనేది 5 మొత్తము 5 చాప్టర్లు ఈ రోజుకి అయిపోయినాయి. సో నెక్స్ట్ ఇంక మనం రాబోయేది సెకండ్ ఇయర్ గురించి మనం క్లాస్ డిస్కషన్ చేసుకుందామండి. సో ఇంతండి, దీన్ని మనం గుర్తుపెట్టుకొని
ఇంత సింప్లిఫైగా 12 లెసన్స్ గురించి నేను ప్రతి లెసన్లో ఇంతంత అంశం ఉంది, మళ్ళీ ఇంక్లూడింగ్ దాంట్లో గ్రహాలు వాటి కాంబినేషన్స్ ఏ రోగాలు వస్తాయి ఎలా చూడాలి అది ప్రతిదీ మనం వివరించడానికి టైం చాలా తీసుకుంటుంది అనేసి నేను బ్రీఫ్గా మొత్తాన్ని ఈ కాంబినేషన్స్ ఇలా ఉన్నాయి, ఈ సబ్జెక్ట్ ఇలా ఉంది. సో మొత్తం ఈ యొక్క సబ్జెక్ట్ యొక్క బ్రీఫ్ లక్షణం ఏమంటే మనిషి ఆనందంగా మానసిక శారీరక ఉత్సాహంగా ఆనందంగా సామాజిక ఆర్థిక ఆరోగ్యాలతో ఎలా ఉండాలి అనే దాని గురించి పరిపూర్ణంగా ఈ యొక్క మెడికల్ అస్ట్రాలజీ అనేది దీంట్లో బ్రీఫ్స్గా ఇవ్వడం జరిగింది. ఇంతే కాకుండా నెక్స్ట్ నెంబర్ దీంట్లోనే 14 అని కొన్ని పేజీ పెట్టేసి ఏమేమి లెసన్స్ చదవాలి, ఏమేమి బుక్స్ చదవాలి అని చాలా కూడా డీటెయిల్స్ ఉన్నాయి. సో ఈ జ్యోతిష్యం అనేది చాలా గొప్ప సబ్జెక్ట్ అండి. ఇది అనుకున్నంత ఈజీ కాదు, విత్ సైంటిఫిక్గా లైవ్లో మనం ప్రూవ్ చేసుకునేటువంటి అంశాలు కూడా ఉన్నాయి. కానీ అంత సమయము అంత సమయాభావము కేటాయించాలండి. మనం అనుకున్నంత ఈజీగా ఇప్పుడు ఇలా చూసేసి కుండలు చూసేసి ఇప్పుడు ఆన్లైన్లో చెప్తారు మన చాప్టర్స్, అలా చూసేసి అలా పటపటని చెప్పడం కూడా కాదండి, చాలా పెద్ద సబ్జెక్టు. సో అయినప్పటికీ దీన్ని మన చేత అయినంత ప్రమాణంగా మనం మంచిదిగా ఇవ్వాలనే ఉద్దేశంగా నేను ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏది ఉద్దేశంగా ఆశించి కాదండి. సో అందరికీ ఈ వీడియో లాంగ్ లెంత్ ఎక్కువైందండి. అందరికీ నమస్కారం, స్వస్తి.